ఈ సెప్టెంబర్ 25కి తెలుగు సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్ ఫైర్ స్ట్రోమ్ సునామీ రాబోతోంది. నామ్తో పతా హైనా ఓజీ. ఎందుకు ఈ ఓజీని థియేటర్లో మిస్ అవ్వకూడదు? అసలు ఎందుకు ఈ ఓజీ మూవీకి ఇంత హైప్? ఎందుకంటే తీస్తున్నది మెంటల్ నా కొడుకులు. నువ్వేం తోపనుకుంటున్నావా? డైరెక్టర్ సుజిత్ డెడ్లీ విజన్. సాహో మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో నేమ్ క్రియేట్ చేసిన సుజిత్ ఇప్పుడు ఓజీతో కంబ్యాక్ కాదు, ఒక రేంజ్ థండర్ కంబ్యాక్. ఇది స్టైలిష్ మేకింగ్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, మాస్ ఎలివేషన్స్ తో ఓజీ మూవీని పక్కా ఇంటర్నేషనల్ లెవెల్లో గ్యాంగ్స్టర్ డ్రామాలా తీస్తున్నాడు. సో మీకు అర్థమయ్యే ఉంటుంది సుజిత్ విజన్ ఏంటో. సుజిత్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ డైరెక్టర్. సుజిత్ ఈ మూవీని ఒక డైరెక్టర్ లా తీయడం లేదు, కంప్లీట్లీ పవన్ కళ్యాణ్ కి డైహార్డ్ ఫ్యాన్ లా ఈ మూవీని తీస్తున్నాడు సుజిత్. ఫ్యాన్స్ యొక్క ఆకలి ఏంటనేది ఒక ఫ్యాన్ బ్యాకే తెలుస్తుంది. రాసి పెట్టుకోండి, ఓజీ మూవీతో థియేటర్ బ్లాస్ట్ అవడం పక్కా. తమన్ బీజిఎం. నేను మీకు గుర్తు చెప్తుంటా, అది ఓజీ. ఈసారి తమన్ ఓజీకి డిఫరెంట్ మ్యూజిక్ ని ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని ఒకదానికి మించి ఒకటి హైప్ ని క్రియేట్ చేశాయి. జస్ట్ ఇమాజిన్ ఆ గ్లిమ్స్ లో వచ్చిన మ్యూజిక్ లా త్రూ అవుట్ ద మూవీ ఉంటే తమన్ ఫైర్ తో ఎవ్రీ ఎంట్రీ సీన్ కి, ఎవ్రీ ఫైట్ కి, ఎవ్రీ ఎలివేషన్ కి థియేటర్ మొత్తం గూస్ బంప్స్ తో పోతారు. ట్విట్టర్ లో అందరూ అంటున్నట్టు శవాలు లెగుస్తాయి. పవర్ స్టార్ ఇంపాక్ట్. ఈ మూవీకి మెయిన్ హార్ట్ బీట్ ఒక్కటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓజీలో పవన్ కళ్యాణ్ చేసిన క్యారెక్టర్ జస్ట్ గ్యాంగ్స్టర్ కాదు, రెబల్ విత్ ఎ కాజ్ అండ్ ఎ పర్పస్. రగుడ్ లుక్, ఇంటెన్స్ ఇన్ హిస్ ఐస్, రా యాక్షన్, తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలు ఆడియన్స్ కి గూస్ బంప్స్ సునామీ రావడానికి. టాక్ ఏంటంటే ఓజీలో పవన్ కళ్యాణ్ డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అంట. ఒక సైడ్ ఏమో రూత్లెస్ గ్యాంగ్స్టర్ గా అండ్ ఇంకో సైడ్ ఏమో ఎమోషనల్ డెప్త్. ఈ కాంట్రాస్ట్ ఫ్యాన్స్ కి ఫెస్టివల్ అండ్ ఆడియన్స్ కి ఎమోషనల్ కనెక్టింగ్. ఈ రోల్ తో పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ని డెలివరీ చేయడం కన్ఫర్మ్. ఇమ్రాన్ హష్మి విలన్ పవర్. గ్యాంగ్స్టర్ మూవీకి విలన్ వీక్ అయితే సినిమా పక్కా ఫ్లాప్ అవుతుంది. కానీ ఓజీలో విలన్ ఇమ్రాన్ హష్మి. బాలీవుడ్ లో తన స్వాగ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ ఇమ్రాన్ హష్మి ఫేస్ ఆఫ్ అంటే థియేటర్ లో వార్ జోన్ పక్కా. ఈ క్లాష్ మూవీకి హైలైట్ అవుతుంది. సమురై సోల్ ఆఫ్ ఓజీ. నార్మల్ గా గ్యాంగ్స్టర్ స్టోరీస్ చూసాం, బట్ గ్యాంగ్స్టర్ విత్ సమురై మిక్స్ ఎక్కడైనా చూసామా? ఓజీలో జపనీస్ కటానా స్వాగ్, సమురై కల్చర్ అలాంటి బ్యాక్ డ్రాప్ తెలుగు సినిమాలోనే ఫస్ట్ టైం. ఈ ఫ్లేవర్ ఓజీకి లైఫ్ టైమ్ యూనిక్నెస్. మెగా స్కేల్ ప్రొడక్షన్స్. అసలు డివివి ఎంటర్టైన్మెంట్స్ అంటేనే కాంప్రమైజ్ అనే మాటే తెలియదు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఓజీలో గ్లోబల్ స్టాండర్డ్ లో సెట్స్, యాక్షన్స్ అండ్ విజువల్స్ ని క్రియేట్ చేస్తున్నారు. పవర్ స్టార్ కంబ్యాక్. ఓజీ ఈస్ జస్ట్ నాట్ ఎ మూవీ, ఇట్స్ ఎ పవర్ స్టార్ స్టేట్మెంట్. ఈ కంబ్యాక్ స్ట్రోమ్ తో ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా థియేటర్ లో స్టాండప్ ఓవియేషన్స్ ఇవ్వడం పక్కా. ఓజీలో అకిరా, ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ డౌట్. ఓజీలో అకిరా క్యారెక్టర్ ఉంటుందా? రీసెంట్ గా సుజిత్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. కానీ సస్పెన్స్ ఇంకేమైనా ఉందా? ఆర్ ప్రభాస్ క్యామియో ఏమైనా ఉండబోతోందా? ఆ సస్పెన్స్ కోసం కూడా ఓజీని థియేటర్ లో అస్సలు మిస్ అవ్వద్దు. వన్స్ జస్ట్ ఇమాజిన్ ఓజీలో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ లో క్యామియో రోల్ అయినా సరే అకిరనందన్ కానీ ప్రభాస్ కానీ ఉంటే అప్పుడు థియేటర్ ఓనర్స్ థియేటర్స్ ని ఎలా కాపాడుకోవాలి అని ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు అది మామూలు బ్లాస్ట్ కాదు, పాన్ ఇండియా వైబ్. ఇది తెలుగు సినిమా కాదు, ఇండియా మొత్తం ఓజీని చూడాలి అనేదే కరెంట్ వైబ్. హిందీలో ఇమ్రాన్ హష్మి, తెలుగులో పవన్ కళ్యాణ్. సమురై బ్యాక్ డ్రాప్ లో గ్లోబల్ ఆడియన్స్ కనెక్ట్, సుజిత్ మ్యాడ్ ఫ్యాన్ బాయ్ డైరెక్షన్, తమన్ డిఫరెంట్ మ్యూజిక్. ఇవన్నీ మిక్స్ అయిన ఓజీని ఆపడానికి వేరే పవరే లేదు. ఇవన్నీ తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సెప్టెంబర్ 25 డేట్ గుర్తుపెట్టుకోండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హిస్టరీ క్రియేట్ అవబోతోంది. ఈ గ్యాంగ్స్టర్ ఫైర్ స్ట్రోమ్ ని థియేటర్ లో ఫీల్ అవ్వడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 25 గెట్ రెడీ ఫర్ ద ఓజీ.